కామారెడ్డి జిల్లా దోమకొండలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అంబారిపేట గ్రామ శివారులో పశువులపై దాడి చేసింది పెద్ద పులి. వరుసగా 2 రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద పులి దాడిలో 2 గేదెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించారు. అంబారిపేట లక్ష్మీదేవపల్లి గొట్టిముక్కల గ్రామ శివార్లలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద పులి ఆచూకీ కోసం ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే పెద్ద పులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటు నుంచొచ్చి తమపై దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తక్షణమే పెద్ద పులి సంచరిస్తోన్న గ్రామాల్లో బోన్లు ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అంబారిపేట గ్రామ శివారులో పశువులపై దాడి చేస్తుంది పెద్ద పులి. వరుసగా 2 రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. గత 2 రోజులుగా దోమకొండ మండలంలోని పరిసర గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద పులి సంచారంతో కాకుండా ఆవులు గేదెలపై దాడులు కూడా చేస్తుంది. తాజాగా నిన్న 2 గేదెలపై దాడి చేసిన పెద్ద పులి మరోసారి అంబార్పేట గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన గేదెపై కూడా దాడి చేసిన సంఘటన నెలకొంది. ఇప్పటి వరకు 3 గేదెలు మృత్యువాత పడ్డ పరిస్థితి నెలకొంది. ఇటు దోమకొండ మండలం పరిధిలోని అంబార్పేట గ్రామ శివారులో 2 రోజులుగా సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. అంబార్పేట లక్ష్మీదేవపల్లి గొట్టుముక్కులు అదేవిధంగా పెద్దమల్లారెడ్డి శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద పులి సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. గత 2 రోజులుగా వరుసగా సంచరిస్తున్న పెద్ద పులితో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు వ్యవసాయ క్షేత్రాలకు పంట పొలాల వద్దకు వెళ్లేందుకు రైతు కూలీలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. పెద్ద పులి దాడను ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ట్రాక్ కెమెరాను ఏర్పాటు చేసి పెద్ద పులిగా గుర్తించిన పరిస్థితి నెలకొంది. పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, గుంపులుగా వెళ్లాలా, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని కూడా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పెద్ద పులి ఆచూకీ కోసం వెంటనే కెమెరాల ద్వారా కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఫోన్ ఏర్పాటు చేసి బంధించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.